జుట్టు అనేది అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, సంరక్షణ కోసం కూడా. కాబట్టి జుట్టు అనేది ఇన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి జుట్టు వల్ల చాలామందికి ఆత్మవిశ్వాసం వస్తుంది. అయితే అన్ఫార్చునేట్గా చాలామందికి ఈ రోజుల్లో జుట్టు సరిగ్గా పెరగటం లేదు. దీంతో ఇక ఏదో రెల్లుగడ్లాగా ఉండేటప్పటికీ కిరీటం కోల్పోతున్నంత టెన్షన్ అనుభవిస్తున్నారు. ఇలా కాకుండా సహజమైనటువంటి పదార్థాలతోటి ఈ జుట్టుని ఆరోగ్యంగా పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. చాలామందికి జుట్టు ఉంటుంది, కానీ పొడవుగా ఉండదు. అలా పొడవుగా మంచి ఒత్తైనటువంటి జుట్టుని సాధించుకోవాలంటే చాలామంది మళ్ళీ కెమికల్ ప్రోడక్ట్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. దాంతో ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మీ ఇంట్లో దొరికేటటువంటి సహజ పదార్థాలను ఉపయోగించి అద్భుతమైనటువంటి ఆ జుట్టు తాలూకు టెక్స్చర్ని, అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో ఈ జుట్టు సమస్యలు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి వర్షాలు పడే రోజులలో జుట్టులో ఉండేటువంటి తేమ ఆరదు, దాంతో జిడ్డు తయారవుతూ ఉంటుంది. ఇక ఈ జిడ్డు వల్ల మళ్ళీ కెమికల్స్తో నిండినటువంటి తల స్నానాలు, క్లోరిన్ కలిపినటువంటి నీళ్ళతో స్నానాలు చేస్తూ ఉంటారు. దాంతో జుట్టు చిట్టిపోతూ ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు. కాబట్టి జుట్టు పెంచాలి అంటే నరిష్మెంట్ అందాలి, అంటే ప్రోటీన్స్ అందాలి. అలాగే జుట్టు ఆరోగ్యంగా కనిపించాలి అంటే షైనింగ్ అనేది రావాలి. అందుకే మించి జుట్టులో ఇన్ఫెక్షన్ అనేది ఉండకూడదు. ఇవన్నీ ఉండకుండా ఉండాలి. సహజ పదార్థాలని వాడుకోవాలి. అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సింపుల్ టిప్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి, మెంతులు. చాలామంది కండిషనింగ్ అనే మాట వినే ఉంటారు. కండిషనింగ్ అంటే ఏమిటి? అదుపులో పెట్టడం. జుట్టుకి చాలామందితో ప్రాబ్లం ఏంటంటే జుట్టు కండిషన్లో ఉండదు, అంటే చెప్పు చేతల్లో ఉండదు. చెప్పు చేతల్లో జుట్టు కనుక ఉంటే అది కండిషన్లో ఉన్నట్టు. చెప్పు చేతల్లో జుట్టును ఉంచేటటువంటి అద్భుతమైన సహజ పదార్థం మెంతులు. కండిషనింగ్ చేస్తుంది. అంటే ఏంటంటే ఆ సిల్కీనెస్ని, ఆ షైనింగ్ని, ఆరోగ్యాన్ని తెస్తుంది మెంతులు. ఇక తర్వాతది పెరుగు ప్రత్యేకత ఒకటి, దాంట్లో ఉండేటటువంటి కాల్షియం కానీ, లేకపోతే దాంట్లో ఉండేటటువంటి ఆ జిడ్డు, ఇవన్నీ కూడా. అలాగే దాంట్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని అంశాలు ఫంగస్ ఇలాంటి వాటిని పెరగనివ్వు. కాబట్టి ఈ రెండిటి కాంబినేషన్, అంటే మెంతులు, పెరుగుని ఉపయోగించి మీరు చక్కటి జుట్టుని సాధించుకోవచ్చు. మంచి పొడుగు పెరుగుతుంది, అందంగా కనిపిస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఏం చేయాలి? దీనికి ఒక సింపుల్ పద్ధతి ఉంది. ముందు మెంతులను తీసుకొని పొడి చేసుకోండి. అంటే దీన్ని వేయించాల్సిన పని లేదు. సింపుల్గా మెంతులు తీసేసుకొని గ్రైండర్లో వేసి పొడి చేసుకోవాలి. ఇలాగా మెంతి పొడి సిద్ధమవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 3 టీ స్పూన్ల మోతాదుగా గిన్నెలోకి తీసుకోండి. అంటే మెంతి పొడిని ఒక 3 టీ స్పూన్లు, అంటే 3 చిన్న చెంచాలు ఒక గిన్నెలోకి తీసుకున్నారు. ఇప్పుడు రెండోది పెరుగు మామూలుగా గడ్డగట్టి ఉంటుంది కదా, అందుకని దాన్ని బీట్ చేయాలి. అంటే హోమోజినస్గా ఒక కన్సిస్టెంట్గా ఉండేటట్లు చేయాలి. ఇలాంటి ఈ పెరుగుని ఒక 1/2 కప్పు తీసుకోవాలి. కాబట్టి మెంతులు అలాగే పెరుగు, ఈ రెండింటిని ఇలా మిక్స్ చేయండి. మెంతులనేమో 3 టీ స్పూన్లు తీసుకోండి, పెరుగునేమో 1/2 కప్పు తీసుకోండి. ఇప్పుడు ఇలా రాత్రిపూట తయారు చేసుకొని అలాగే పెట్టేయండి. ఉదయం దీన్ని లేచిన తర్వాత జుట్టుకి పెట్టుకోండి. కొంచెంసేపు అలాగే వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. మైల్డ్ షాంపూ అంటే ఏంటి డాక్టర్ గారు అని మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు. మైల్డ్ షాంపూ అంటే ఏం లేదు, మూలికలతో తయారైన షాంపూ, ఉదాహరణకు త్రిఫలా ఇలాంటివి. లేదు అంటే పిల్లలకి వాడేటువంటి షాంపూ కూడా మైల్డ్ షాంపూనే. ఇలాంటి ఈ షాంపూతో తలస్నానం చేసేయండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే దీనివల్ల 1 క్లీన్ అవుతుంది మోడంతా, 2 దాని కండిషనింగ్ జరుగుతుంది, 3 న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. కాబట్టి హెయిర్ చాలా ఎఫెక్టివ్గా పెరుగుతుంది. ఇలాగా ఈ జుట్టు జుమ్మంటూ పెరగాలంటే ఈ పద్ధతి పాటిస్తూ మీరు, మన జుట్టులో కెరోటిన్ అనేది ఉంటుంది, అదొక ప్రోటీన్. కాబట్టి మనం ప్రోటీన్ ఉండేటువంటి ఆహారాలు తీసుకోవాలి. అంటే ఏమిటి? ఉదాహరణకు డ్రై ఫ్రూట్స్లో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే. నాన్ వెజిటేరియన్ అయితే కారం, పులుపు, మసాలాలు లేకుండా మీరు బ్లాండ్గా ఏదైనా నాన్ వెజ్ కూడా తినొచ్చు. ఉదాహరణకు స్కిన్లెస్ చికెన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, ఇలాంటివి తినొచ్చు. ఏదేమైనా ఒకవేళ మీరు వెజిటేరియన్సే కానీ ఎగ్ తింటున్నారనుకోండి, ఎగ్ కూడా తినొచ్చు. దీనివల్ల ప్రోటీన్ అనేది జుట్టుకి అంది జుట్టు బాగా పెరుగుతుంది. అంటే జుట్టు పెరగటానికి ఆహారం, అలాగే ఎక్స్టర్నల్గా ట్రీట్మెంట్స్, ఇంకా ఇంటర్నల్గా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, సరైన నిద్ర ఉండటం, వీటితోటి మీకు చక్కటి జుట్టు
మీరు సాధించుకోవచ్చు, దాని పొడవుని పూర్తి స్థాయిలో పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలని ఇతరులతో పంచుకోండి. అంటే ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ అంటే థమ్స్అప్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.